జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి 3వ తారీఖు నుంచి 2026 సంవత్సరం మార్చి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళ ఫలితాలు, రాశి ఫలితాలు. ఈ పక్షం యొక్క ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహస్థితులు ఒక్కసారి మనం చూద్దాం. మిథున రాశిలో జీవకారకుడైన బృహస్పతి వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ మార్చి 12వ తారీఖు నుంచి ఆయన వక్రత్వం నుంచి బయటకు వచ్చి వక్రత్యాగమై సవ్యగతిలోకి రానున్నారు. అలాగే కేతుదేవుని సంచారము సింహరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో రాహుదేవుని సంచారం, బుధ భగవానుడు వక్రించిన బుధ భగవానుడు సంచారము, మంగళ సంచారము, సూర్యనారాయణ మూర్తి సంచారము. రవి ఈ పక్షంలో 14వ తారీఖు వరకు కూడా ఆయన కుంభరాశిలో ఉండి 15వ తారీఖు నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారం, శనీశ్వరుడి సంచారము. ఇవి ఈ పక్షం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాము. మొదటిగా ఈ అంశాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో ఒక ప్రత్యేక అంశం ఏంటంటే కుంభరాశి చాలా బలోపేతంగా ఉంది. కుంభరాశితో పాటు సైమల్టేనియస్ గా బృహస్పతి ఒక రాశి అయిన మీనరాశి కూడా బలోపేతంగా ఉంది. మీనరాశి బలోపేతంగా ఉండడానికి కారణం, కుంభరాశి బలోపేతంగా ఉండడానికి కారణము కుంభరాశిలో అయితే 4 గ్రహాల సంచారము. ఈ 15వ తారీఖు వరకు కూడా 4 గ్రహాల సంచారము. గ్రహాలు మనం ముందే చెప్పుకున్నాము. సో 4 గ్రహాల సంచారము మరియు మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, శనీశ్వరుడి సంచారము, శశి శుక్రయోగం మీనరాశిలో ఏర్పడుతూ ఉంది. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పడంలో, అందులో కూడా మనకి 19వ తారీఖు ఉగాది అయింది. ఉగాదికి ముందు ఇలాంటి ప్రత్యేక గ్రహస్థితి రావడము. ఇక్కడ ఇంకొక విశేషాంశం ఏంటంటే గురు భగవానుడికి, వీళ్ళిద్దరు గురు భగవానుడు మరియు శుక్రాచార్యులు వారు, శనీశ్వరుడు పరస్పర కేంద్రాల్లో ఉన్నారు. శుక్రుడు మరియు శనీశ్వరుడు నుంచి మనం చూస్తే గురు భగవానుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. బృహస్పతి నుంచి చూస్తే శుక్రాచార్యులు వారు మరియు శనీశ్వరుడు దశమ స్థానంలో ఉన్నారు. ఇన్ని విశేషాంశాలతో కూడి ఈ పక్షంలో గోచార గ్రహస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి, అలాగే రాబోయే ఉగాది సంవత్సరాదిన ఏదన్నా ఒక ప్రత్యేక అంశము ఇక్కడి నుంచే సూచిస్తుందా. ఇప్పుడు ఉన్న అంటే దేనికైనా ఒక గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది కదా. దానికి ఒక బిజినెస్ చేయాలంటే మనకి గ్రౌండ్ వర్క్ ఒక 6 months చేసిన తర్వాతే బిజినెస్ లైమ్ లైట్ లోకి వెళ్తుంది. సో ప్రతి విషయంలో కూడా గ్రౌండ్ వర్క్ లేకుండా ఏ పని ఉండదు. గ్రౌండ్ వర్క్ లో గ్రౌండ్ లెవెల్లో గ్రహ దేవతలు ఏమైనా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయా ఉగాది తర్వాత నుంచి, మనం ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి మీకేంటంటే ఈ పక్షంలో అష్టమ స్థానం బలంగా ఉంది, అలాగే నవమ స్థానం బలంగా ఉంది. అష్టమ నవమ స్థానాలు బలంగా ఉండడం వల్ల మేజర్ గా ప్లానెట్స్ ఆ 2 రాశుల్లోనే సంచారం చేస్తూ ఉన్నాయి. సో అష్టమ నవమ స్థానాలు బలంగా ఉండడం వల్ల సడన్ చేంజెస్ వస్తాయి. ఇప్పుడు కొన్ని మార్పులు మీరు చూస్తారు. అష్టమ స్థానము మనకి ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద మార్పులను సూచిస్తుంది జీవితంలో. ఎవరికైతే అష్టమ స్థానం బలంగా ఉంటుందో వాళ్ళకి లైఫ్ లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ పాజిటివ్ గా బలంగా ఉందనుకోండి, వాళ్ళకి ప్రతి 5 సంవత్సరాలకో ప్రతి 10 సంవత్సరాలకో మార్పులు చూస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్ లో. అంటే ఒక మైల్ స్టోన్స్ లాగా వెళ్తుంది లైఫ్. అదే ఒకవేళ పాజిటివ్ గా లేదనుకోండి, అప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఆ ఇబ్బందుల్ని సవాల్గా స్వీకరించి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. సో ఇలా 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మీకు అష్టమ స్థానం బలంగా ఉండడం, నవమ స్థానం బలంగా ఉండడం వల్ల ఒకటి మీకు ఆరోగ్య సమస్యలు అన్ని సెట్ అయ్యి, ఒకవేళ అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే
అవన్నీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి ఉంటే అవి సెట్ అయ్యే టైం ఇది. ఆరోగ్యం కుదురుకుంటుంది, మానసిక ఆరోగ్యం కావచ్చు, శారీరక ఆరోగ్యం కావచ్చు కుదురుకుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకున్న కొన్ని కర్మ దోషాలు అవన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి మీ లైఫ్ నుంచి. ఆ తొలగిపోయే విధంగానే మీకు కొన్ని కార్యాచరణలు చేస్తారు, కొన్ని మంచి పనులు చేయడము, తద్వారా మీకు ఇవి తొలగిపోతున్నాయి. అంటే కొన్ని మీ లైఫ్ లోంచి వెళ్ళిపోతున్నాయి, అన్వాంటెడ్ థింగ్స్ మీ లైఫ్ లోంచి మీకు వెళ్ళిపోతున్నాయి అన్న విషయం మీకు అర్థమవుతుంది. నవమ స్థానం బలంగా ఉండడం వల్ల ఇది అంటే ఇప్పుడు అష్టమ స్థానం ఆయువును కూడా నిర్దేశిస్తుంది. సో మీకున్న కష్టాలకి ఆయువు మూడిందని చెప్పాలి, మీకున్న దరిద్రానికి ఆయువు మూడింది, మీకున్న బాధలకి మీకున్న దుఃఖానికి ఆయువు మూడింది. ఎందుకంటే మన కాలపురుషుడు కుండలిలో నుంచి ఇది లాభస్థానమైంది. మనం కాలపురుషుడు కుండలిలో అష్టమ స్థానం చూసుకుంటే వృశ్చిక రాశి అయింది. ఈ వృశ్చిక రాశి మీకు వృశ్చిక రాశ్యాధిపతి అయిన మంగళ పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆయన అష్టమ స్థానంలో సంచారం చేస్తూ పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చి ఆయన అష్టమ స్థానంలో సంచారం చేస్తూ మీ లైఫ్ లో ఏదైతే మీకు కష్టాలు దుఃఖాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఉన్నాడు. అది చెప్తున్నా కదా, వాటన్నిటికీ కూడా ఆయువు మూడింది, అవన్నీ చచ్చిపోతున్నాయి. ఏవి చచ్చిపోతున్నాయి? కష్టాలు, దరిద్రం, బాధలు, ఇవన్నీ కూడా తొందరలో చనిపోతూ ఉన్నాయి. సో ఇవన్నీ చనిపోతే ఏంటంటే మీకు మనశ్శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది, మీరు అనుకున్న పనులన్నీ కూడా టకా జరుగుతాయి. ఇలాగ మీరు మంచి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నవమ స్థానం కూడా బలంగా ఉండడం వల్ల సో డెఫినెట్ గా ఇండైరెక్ట్లీ లాజికల్లీ ఈ కష్టాలు ఇవన్నీ చచ్చిపోతే మనశ్శాంతి ఉంటుంది, అదృష్టం పడుతుంది. సో దురదృష్టం అనేది చచ్చిపోతే అదృష్టం జన్మిస్తుంది. ఇలాగా అదృష్టానికి జననము, సుఖాలకి జననము, సౌభాగ్యానికి జననము, ఇవన్నీ కూడా కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ పక్షంలో చూడబోతూ ఉన్నారు. ఉగాది ముందు మంచి శుభగంటికలతోటి మీకు వచ్చే సంవత్సరం ప్రారంభం అవబోతోంది. ఇది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇవి ఈ పక్షం యొక్క ఫలితాలు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ పక్షంను అనుసరించి గోచర గ్రహస్థితుల్లో కుంభరాశి మరియు మీనరాశి బలోపేతంగా ఉండడం వల్ల కాలపురుషుడు కుండలిని అనుసరించి 11th and 12th హౌసెస్, ఏకాదశ ద్వాదశ స్థానాలు చాలా బలోపేతంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళ ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఏదైనా సరే డొనేషన్ ఆస్పెక్ట్ చాలా బాగా ఉంటుంది. డొనేషన్ ఆస్పెక్ట్ ఈ పక్షంలో చేస్తే కనుక అంటే మీకు మీ శక్తిని అనుసరించి ఒకవేళ డొనేషన్స్ చేయలేని వాళ్ళు గోమాతకి రోజు ఏదైనా ఆహారం తినిపించినా సరిపోతుంది. డొనేషన్స్ చేయగలిగిన వాళ్ళు డొనేషన్స్, ఒకవేళ డొనేషన్స్ చేయలేని పక్షంలో మీరు ప్రతిరోజు కూడా చీమలకు ఆహారమైనా వేయవచ్చు. ఇలా మీ శక్తిని అనుసరించి డొనేషన్స్ ఈ పక్షంలో చేస్తే చాలా మంచిది. ఉత్తమ ఫలితాలు ఉగాది తర్వాత నుంచి మనం అందుకోవాలంటే ఈ 15 రోజులు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. 15 రోజులు సద్వినియోగం చేసుకోవడం వల్ల రాబోయే సంవత్సరము రాబోయే సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే డొనేషన్స్ అని చెప్పాను. ఈ డొనేషన్స్ విషయంలో మీకు ఒకవేళ డొనేషన్స్ చేయలేకపోతే ఎంతైనా పర్వాలేదు, ఈ పక్షం మొత్తంలో ఎంతో కొంత గోశాలకు లేదా ఏదైనా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే ఎంతమందికైనా సరే విరాళం ఇవ్వడము, ఇది డొనేషన్ అనేది మీ శక్తిని అనుసరించి ఉంటుంది. ఎంతో కొంత చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా దాన ధర్మాలు దానం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి ప్రాప్తి చక్కగా ఉంటుంది. ఇది మనకి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ శంకర్ భగవత్పాదులు రాసిన కనకధార స్తుతి. ఈ కనకధార స్తవంలో వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఆమె కటిక దరిద్రంతో బాధపడుతుంటే శంకరాచార్యులు వారి మనసు చెల్లించిపోయి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించగా ఆమె ఇదివరకు జన్మలో ఎలాంటి దానం చేయలేదు, నేను ఏం చూసి ఆమెకి నేను ఫలితాన్ని ధనాన్ని ప్రసాదించాలి అని అమ్మవారు అడిగినప్పుడు శంకరాచార్యులు వారు ఎండిపోయిన ఉసిరికాయ వేసింది కదా, దీన్ని అడ్డు పెట్టుకొని ఇవ్వమ్మ అన్నప్పుడు ఆవిడ బంగారు ఉసిరికలు కురిపించిన విషయం మనందరికీ విదితమే. అని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లక్ష్మీ కటాక్షం కోరుకునే వాళ్ళందరూ కూడా, లక్ష్మి అంటే బహురూపాల్లో ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పక్షంలో చేసే దాన ధర్మాలు మీ శక్తిని అనుసరించి, శక్తికి మించి చేయకూడదు. అప్పు చేసి ఒకవేళ దానం చేస్తే అది ఫలితం ఇవ్వదు సరికదా, రివర్స్ కొడుతుంది.
సో శక్తిని అనుసరించి దానం, లోభత్వం చూపించకుండా దానం చేయడం వల్ల వేద పాఠశాలలకి, కొంతమంది వాలంటరీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ సంస్థ తరఫు నుంచి, ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. సో ఇలా ధర్మకార్యాలు చేసే వాళ్ళకి, ధర్మం కోసం వాళ్ళ సాయశక్తుల ప్రాణాన్ని పణం పెట్టి మరి పోరాడుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి ఇలాగా మీకు తెలిసిన దాంట్లో ఎవరికైనా సరే దానం చేయడం వల్ల వచ్చే సంవత్సరం ఉగాది నుంచి చాలా అనుకూలంగా మారబోతుంది. గోచరంలో ఉన్న ఇప్పుడు ఏంటంటే శుక్రాచార్యుల వారి మీనరాశిలో ఉండడం వల్ల అసలు మనకి వెల్త్ ఇచ్చేదే శుక్రాచార్యుల వారు. ఎందుకంటే ఫస్ట్ ప్రైమరీ వెల్త్ లార్డ్ ఆయన అయ్యాడు. కాలపురుషుడు కుండలిలోంచి ద్వితీయ స్థానానికి అధిపతి అవ్వడం వల్ల, ప్రైమరీ వెల్త్ లార్డ్ అవ్వడం వల్ల ఆయన శనేశ్వరుడికి చెప్పి, కర్మకారకుడైన శనేశ్వరుడితోటి కూడి ఉన్నాడు. కాబట్టి రాబోయే సంవత్సరం మొత్తం కూడా మన జీవితంలో అన్ని కూడా సమృద్ధిగా ఉండడానికి, మనశ్శాంతి సమృద్ధిగా ఉండడానికి, సుఖ సౌఖ్యాలు సమృద్ధిగా ఉండడానికి, సంపద సమృద్ధిగా ఉండడానికి చక్కటి సదావకాశాన్ని మనకి శుక్రాచార్యుల వారి బ్లెస్సింగ్స్ వల్ల కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా మనం అందరం కూడా మన జీవితాన్ని సద్వినియోగం, మనకున్న ఈ రోజులు, ఈ పక్షం రోజుని సద్వినియోగం చేసి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షానికి మనందరం పాత్రలం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.